Good morning. 6th Sem, paper 7. So, today topic zero of polynomials and Muller's method. So, ఇక్కడ చూడండి Muller's method మనకు most important topic. Muller's method. సో ఇందులో చూడండి ఫస్ట్ మెథడ్ హార్నర్స్ మెథడ్. చూడండి లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ద nth degree polynomial. nth degree polynomial. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది nth degree polynomial. సో ఇక్కడ మనకు విచ్ ఈజ్ ద ఫార్మ్ ఏమవుతుంది మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఏ1 ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 ప్లస్ ఏ2 ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 2. చూడండి మనకు కండిషన్ ఏంటిది ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్వెల్. సో ఎక్స్ నాట్ అనేది ఇంటర్వెల్స్ మనకు క్వశ్చన్లో అడుగుతాడు. ఇంటర్వెల్ డైరెక్ట్ ఎక్స్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఆర్ 3 అని ఇవ్వచ్చు, లేకుంటే ఇంటర్వెల్స్ ఇస్తాడు. ఇంటర్వెల్ ఏంటంటే 1, 2 అని ఇవ్వచ్చు, 2, 3 అని కూడా ఇవ్వచ్చు. సో మనం ఏం తీసుకోవాలంటే ఫస్ట్ ఇంటర్వెల్ తీసుకోవాలి. ఓకేనా. సో ఇంటర్వెల్స్ ఇచ్చిన తర్వాత బై హార్నర్స్ మెథడ్. చూడండి సో మనకు కండిషన్ ఇస్తాడు, ఫంక్షన్ ఇస్తాడుగా. ఫంక్షన్ నుండి మనం ఏం తీసుకుంటాం a0 a1 a2 సో అని ఎక్కడి వరకు ఏ. ఓకేనా. సో ఇంటర్వెల్ ఇస్తాడుగా a0. ఇచ్చిన ఇంటర్వెల్ తోటి మనం ఇంటి చేయాలి. సో ఫస్ట్ 0 తీసుకుంటాం. 0 తీసుకుంటే మనకి ఎంత అవుతుంది a0. ఓకేనా. a0 ఇంటూ x0 ఏమవుతుంది, సో వాల్యూ అవుతుంది సమ్. సో a0 ఇంటూ x1 వాల్యూని ఇక్కడ వేసుకుంటాం. సో ఇక్కడ చూడండి ఇది ప్లస్ ఇది చేస్తాం a0 ప్లస్ x0 ప్లస్ a1. మళ్ళీ చూడండి a0 x0 ప్లస్ a1 ఇంటూ x0 ఏంటి a0 x0 ప్లస్ a1 ఇంటూ x0 చేస్తే సమ్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ చూడండి వాల్యూస్ ఏం తీసుకుందామంటే మనకు x³ ప్లస్ x² ప్లస్ x ప్లస్ 1 అని ఇచ్చిండు. ఇంటర్వెల్ ఏమని ఇచ్చిండు 1కి ఇచ్చాడు. అప్పుడు చూడండి 1 1 1 1 ఇంటర్వెల్ ఏమని ఇచ్చిండు 1 ఇచ్చిండు. x0 ఈజ్ ఈక్వల్ టు 1. 0 వేసుకుంటున్నాం. 1 ఇంటూ 1 1 1 ప్లస్ 1 2 2 ఇంటూ 1 2 2 ప్లస్ 1 3 3 ఇంటూ 1 3 3 ప్లస్ 1 4. సో ఇలా ప్రాసెస్. సో మనకి ఇక్కడ ఏమవుతుంది ఇది ప్లస్ ఇది ఎక్కడి వరకు అంటే ఏఎం. సో మనకి ఇచ్చిన కండిషన్ వరకు. సో ఈ ఏఎం వాల్యూ ఎంత పి ఆఫ్ x0 వాల్యూ ఏఎంగా తీసుకుంటాం. ఇది ఎందుగా ఇక్కడ 4 వచ్చింది. సో 4 వచ్చింది. ఈ 4 వాల్యూ పి ఆఫ్ x0 ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా. సో నెక్స్ట్ ఎఫ్ డాష్ కావాలి. సో మనకు పి డాష్ x0 వాల్యూ కావాలి. పి డాష్ x0 వాల్యూ కావాలి. సో దాన్ని మనం ఫంక్షన్లో ప్రతిక్షేపిస్తే a0 x పవర్ ఆఫ్ n మైనస్ 1 ప్లస్ a1 x పవర్ ఆఫ్ n x0 ప్లస్ a1 ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 2. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం తీసుకుంటా బై న్యూటన్స్ మెథడ్. మనకు కండిషన్ క్వశ్చన్లోనే న్యూటన్ మెథడ్ యూజ్ న్యూటన్ మెథడ్ అని అడుగుతాడు. సో న్యూటన్ మెథడ్ ఏంటి మనకు x1 ఈజ్ ఈక్వల్ టు x0 మైనస్ పి x0 పి డాష్ x0. సో మనకు ఇంటర్వెల్ నుండి x0 తీసుకుంటాం. వచ్చిన వాల్యూని పి ఆఫ్ x0 వాల్యూ. సో వచ్చిన వాల్యూని ఫంక్షన్లో ప్రతిక్షేపిస్తే పి డాష్ x0 వాల్యూ వస్తుంది. సో అప్రాక్సిమేషన్ ఆర్ అప్టైన్డ్
మనకి ఇచ్చిన కండిషన్ వరకు చేయాలి. ప్రాబ్లం చూద్దాం. సో ఫంక్షన్ ఇచ్చిండు. ఫంక్షన్ చూడండి, x⁴ మైనస్ ప్లస్ 2x² మైనస్ x మైనస్ 3 యూజింగ్ న్యూటన్స్ మెథడ్ ఎటు x0 వాల్యూ ఇచ్చిండు ఎంత 1. ఎక్కడి వరకు కనుక్కోవాలి, 10⁻⁻⁴. 10⁻⁻⁴ అంటే 0 తర్వాత 4 డిజిట్స్ సేమ్ ఉండాలి. 4 డిజిట్స్ సేమ్ ఉండాలి. సో సో ఇందులో ఇది ఫస్ట్ అండ్ సెకండ్ సెకండ్ క్వశ్చన్. థర్డ్దేమో 10⁻⁻5 వరకు కనుక్కోమన్నాడు. ఇంటర్వెల్స్ 1, 2 ఇచ్చిండు. సో ఇక్కడ చూడండి, ఇంటర్వెల్స్ 1, 2 ఇచ్చిండు. మనకు ఫస్ట్ ఇంటర్వెల్ తీసుకుంటాం. ఇందులో ఫస్ట్ x0 = -1, ఇందులో x0 = 1. సో నెక్స్ట్ ఫోర్త్ కూడా 10⁻⁻4 అడిగిండు. ఇంటర్వెల్స్ చూడండి, 0 అని అడిగిండు. సో 0 అంటే 0 మన బైసెక్షన్ మెథడ్ /2 అంటే ఎంత వస్తుంది, 0.5 వస్తుంది. సో x0 ఎంత 0.5. సో ఇది కూడా సేమ్ 0.0,1 అడిగిండు. సో బైసెక్షన్ మెథడ్లో చేసుకుంటే మనకు x0 వాల్యూ వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. ఏమని ఇచ్చిండు, f(x) = x⁴ ప్లస్ 2x² మైనస్ x మైనస్ 3. అలాగే x0 ఎంత ఇచ్చిండు, 1 ఇచ్చిండు. చూడండి. సో ఫస్ట్ ఇటరేషన్ తీసుకుంటున్నాం, ఫార్మర్స్ మెథడ్. ఫస్ట్ ఇటరేషన్ చూడండి. ఆర్నర్స్ మెథడ్ ఏంటి, మనకు కండిషన్ చూడండి అంతే. ఇక్కడ 1 x⁴ ఉంది, x⁴ ఉంది, 3 లేదు అంటే 0. x² అంటే 2 ఉంది, దాని వాల్యూ ఎంత 2 ఉంది. -1 -3. x³ లేదు, x³ లేదు కాబట్టి నేను 0 వేసుకుంటున్నా. సో x0 ఎంత ఇచ్చిండు, 1 ఇచ్చిండు. సో ఇక్కడ 0 1 1 × 1 1 0 + 1 1. ఓకే. నెక్స్ట్ 1 × 1 3 2 + 1 3 3 × 1 3 -1 + 3 2 2 × 1 2. ఎంత వచ్చింది, -1. సో ఈ -1 అనేది ఎంత, P(x0) వాల్యూ. ఓకేనా. నాకు P' కావాలి, P'(x0) వాల్యూ కావాలి. చూడండి. సో P'(x0) ఎలా తీసుకుంటే ఇక్కడ చూడండి, x² x³. సో ఇది కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ ఇచ్చిండుగా మనకు, కాన్స్టెంట్. ఇది x² x³ ప్లస్ x² ప్లస్ 3x ప్లస్ 2. సో దీనిలో మనం P(x0) ప్రతిక్షేపిస్తే మనకు P'(x0) వాల్యూ వస్తుంది. P'(x0) వాల్యూ ఎంత వచ్చింది, 1. x0 వాల్యూ ఎంత మనకు కండిషన్లో 1. సో 1ని ప్రతిక్షేపిస్తుంది. 1³ ప్లస్ 1² ప్లస్ 3 × 1 ప్లస్ 2. సో ఎంత 7. నెక్స్ట్ న్యూటన్స్ మెథడ్. న్యూటన్ మెథడ్ ఏంటి, మనకు x1 = x0 మైనస్ P(x0) బై P0 P'(x0) x0 వాల్యూ ఎంత 1 మైనస్ P(x0) ఎంత వచ్చింది 1 -1. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బై P'(x0) వాల్యూ ఎంత వచ్చింది 7. సో ఎల్సిఎం తీస్తే 7/7 + 1 అంటే 8/7 8/7 క్యాన్సిల్. 8/7
వచ్చింది మనకి ఇక్కడ 1.142857143. సో x1 వాల్యూ వచ్చింది. సో చూడండి సెకండ్ ఇటరేషన్. సో మనకు ఫస్ట్ ఇటరేషన్తో సంబంధం లేదు. సో నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్ ఏంటిది మనకి ఇక్కడ చూడండి అంతనే 1 0 2 -1 -3. సో x1 వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 1.142857143. అంతే కదా. 0 1 into 0 1 plus 0 1 1 into 1.1 ఎంత 1.142857143. అంతే కదా. 0 into 1.142 1.142857143. సో వచ్చిన వాల్యూ ఇంటూ x1 వాల్యూ క్యాల్కులేట్ చేద్దాం. చూడండి 1.142857143 ఇంటూ 1.142857143. ఎంత వచ్చింది 1.3061224449. అంతే కదా. ఈ వాల్యూ ప్లస్ ఇది అంటే ప్లస్ 2. ఎంత వచ్చింది మనకి ఇక్కడ 3.3061224449. ఈ వాల్యూ ఇంటూ x1 వాల్యూ అంటే ఇంటూ 1.142857143. వచ్చింది 3.7784255657. ఈ వాల్యూ ఇంటూ ప్లస్ ఈ వాల్యూ కదా అంటే ఇక్కడ మైనస్ ఉంది -1. ఎంత వచ్చింది 2.7784255657. నెక్స్ట్ ఈ వాల్యూ ఇంటూ x1 వాల్యూ ఇంటూ 1.142857143. ఎంత వచ్చింది మనకి ఇక్కడ దీని వాల్యూ ఇక్కడ కింద రాసుకుంటున్నాయి చూడండి 3.175343608 -3 ప్లస్ ఈ వాల్యూ అంటే -3 కదా -3. ఎంత వచ్చింది మనకి ఇక్కడ 0.175343608. సో మనకి ఇది దీని వాల్యూ P ఆఫ్ x1 వాల్యూ కదా x1 కదా. సో x1 వాల్యూ ఎంత వచ్చింది 0.175343608. P డాష్ ఆఫ్ x1 వాల్యూ కావాలి. చూడండి కాన్స్టెంట్ x స్క్వేర్ x క్యూబ్ అంతేగా. సో x క్యూబ్ ప్లస్ 1.142857143 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 3.3061224449x ప్లస్ 2.77
8 4 2 5 6 5 7. సో మనకేం కావాలి, పీ డాష్ x1 వాల్యూ ఎంత ఉంది, సో పీ డాష్ x1 వాల్యూ ఎంత 1.142857 సో ఎక్స్ ఉన్న కాడ ఈ వాల్యూని ప్రతిక్షేపించాలి. 1.1428ని హోల్ క్యూబ్ ప్లస్ ఈ వాల్యూ ఇంటూ ఈ వాల్యూ ఎక్స్ స్క్వేర్ 285,743 క్యూబ్ ప్లస్ 285,743 ఇంటూ 1.14282757,143 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ 3.3061224449 ఇంటూ 1.14. సో ఎక్స్ ఉన్న కాడ x1 వాల్యూను ప్రతిక్షేపించుకుంటూ వెళ్తున్నాం ఇంటూ కాన్స్టెంట్ ఎంత ఉంది. సో ఈ వాల్యూ మొత్తం మనం క్యాల్సిలో కొడితే సో పీ డాష్ వాల్యూ వస్తుంది, పీ డాష్ x1 వాల్యూ వస్తుంది. సో ఎంత వస్తుంది అంటే ఇక్కడ 9.54222733 వస్తుంది. సో ఈ వాల్యూ మొత్తం మనం క్యాల్సిలో తీసుకుంటే వస్తుంది. సో చూడండి, మళ్ళీ న్యూటన్ మెథడ్లో ప్రతిక్షేపించాలి కదా. న్యూటన్ మెథడ్లో ప్రతిక్షేపిస్తే మనకు x2 వాల్యూ వస్తుంది, x2 వాల్యూ వస్తుంది. న్యూటన్ మెథడ్ అంటే x2. సో అక్కడ చూడండి మేమేం తీసుకున్నాం, x1 వాల్యూ తీసుకున్నాం. సో x1 వాల్యూ వచ్చింది. సో మనకు నెక్స్ట్ ఏం కావాలి, x2 వాల్యూ కావాలి కదా. x2 ఈజ్ ఈక్వల్ టు x1 మైనస్ p ఆఫ్ x1 బై p డాష్ x1. సో x1 వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, x1 వాల్యూ ఎంత వచ్చింది 1. ఇదే కదా 1.142857143 మైనస్ p ఆఫ్ x1 వాల్యూ ఎంత వచ్చింది 0.17536082 బై p డాష్ ఆఫ్ x1 వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 9.54222733. సో మనం క్యాల్సిలో కొడితే x2 వాల్యూ వస్తుంది. x2 వాల్యూ ఎంత అంటే 1.12448169. సో x2 వాల్యూ వచ్చింది. x2 వాల్యూ చూడండి, సో చూడండి x1 వాల్యూ ఎంత వచ్చింది 1.14 వచ్చింది. x2 వాల్యూ ఎంత వచ్చింది 1.1. ఒక్క ఇటరేషన్ సేమ్ వచ్చింది. సో మనకు నెక్స్ట్ ఫోర్త్ కదా, ఇంకా 3 రావాలి. ఓకేనా. సో నెక్స్ట్ x2 వాల్యూ వచ్చిందిగా, థర్డ్ ఇటరేషన్ ఏంటిది, x2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 1.12448169 1 0 2 -1 -3. ఓకేనా. 0 1 1 ఇంటూ సేమ్ మళ్ళీ చేసుకుంటూ వెళ్తే మనకు వాల్యూస్ వస్తాయి. 1 ఇంటూ x2 వాల్యూ, x2 చేసుకుంటూ వెళ్తే మనకు p ఆఫ్ x2 వాల్యూ వచ్చింది. p డాష్ను ఫంక్షన్ లాగా తీసుకొని వచ్చిన వాల్యూస్ని ఫంక్షన్ లాగా తీసుకొని మళ్ళీ x2 వాల్యూని ఇందులో ప్రతిక్షేపిస్తే మనకు p డాష్ వస్తుంది. న్యూటన్ మెథడ్ x3 వాల్యూ వచ్చింది. x3 ఎక్కడికి వచ్చింది చూడండి, x2 ఏమో 1.124 వరకు వచ్చింది. సో 4 వరకు వచ్చింది ఇక్కడ కూడా. సో నెక్స్ట్ 1 వచ్చింది అంటే మనకు ఒక్క వాల్యూ సేమ్ వస్తే సరిపోతుంది. అంటే 4th చేస్తున్నా చూడండి, 4th సేమ్ x3 ఇంటూ మళ్ళీ చేసుకుంటూ వెళ్తే p ఆఫ్ x3 వాల్యూ వస్తుంది. మళ్ళీ p డాష్ని తీసుకొని p డాష్ని ప్రతిక్షేపిస్తే వచ్చిన వాల్యూస్లని న్యూటన్స్ మెథడ్లో ప్రతిక్షేపిస్తే చూడండి x4 ఎంత వచ్చింది 1.1241 వరకు వచ్చింది ఇక్కడ 4. సో మనకు కావాల్సినవి 4 అడిగింది కదా, 4 ఎక్కడ కలిసినాయి x3 x4 ఈజ్ ఈక్వల్ టు 1.1241. ఓకేనా.
ఎక్కడి వరకు అడిగిండు 10⁻⁻4 వరకు అడిగిండు కదా. సో సేమ్ థర్డ్ చేయండి. సెకండ్దేమో 2 3 కడ సేమ్ అయితే థర్డ్దేమో 4 5 కడ. సో చూసుకోండి సరే.